వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చింత చిగురు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అందుకు కావలసిన ఇంగ్రీడియంట్స్: చింత చిగురు, కొత్తిమీర, నువ్వులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉప్పు. నేనైతే ఈ విధంగా చింత చిగురుని, కొత్తిమీరని కడిగి ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకున్నాను. మొదటగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడెక్కాక నువ్వుల్ని ఈ విధంగా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక కప్లోకి తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని వేడి చేసి మనకి కారంకి సరిపడినంత ఎండుమిర్చిని వేసి కొద్దిగా వేయించుకోవాలి. తొందరగా మాడిపోతాయి కాబట్టి వెంటనే తీసి ఒక కప్లోకి పెట్టుకోవాలి. ఈ విధంగా తీసి పెట్టుకొని అదే ప్యాన్లోకి వెల్లుల్లిని వేసి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి చింత చిగురిని తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసి కొద్దిగా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి. తొందరగా వేగిపోతుంది. ఈ విధంగా కలర్ మారి 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ను తీసుకొని ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. అందులోకి నువ్వుల్ని, తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బర్ని, సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మొదటగా ఈ మూడింటిని మిక్సీ పెట్టుకొని తర్వాత మనం వేయించి పెట్టుకున్న చింత చిగురు, కొత్తిమీరను యాడ్ చేసుకొని కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్ని స్టవ్ మీద పెట్టి పోపు కోసం కొంచెం ఆయిల్ యాడ్ చేసి వేడైన తర్వాత పోపు దినుసుల్ని యాడ్ చేయాలి. అందులోనే కొన్ని వెల్లుల్లి యాడ్ చేయాలి. కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకుని, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి కొద్దిగా కలుపుకొని వేగిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న పచ్చడి మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేయాలి. యాడ్ చేసి 1 నిమిషం పాటు కలుపుకొని దింపుకోవడమే. చింత చిగురు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందని మీరు కూడా ట్రై చేయండి.